పెహల్గాంలో ఉగ్రదాడిని దేశం లోపల వెలుపల ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉంటే ఊరందరిది ఒకదారి ఉలిపిరిగొట్టిది మరో దారి అన్నట్లు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం పాకిస్తాన్లోని ముష్కర్ల స్థావరాలను, మౌలిక సదుపాయాలను, ఆయుధ సంపత్తిని దెబ్బతీస్తే హర్షించడానికి బదులు అసలు నిజాలు కోణాలు బయటికి రావాలి అంటూ తమదైన ధోరణిలో సదస్సులు నిర్వహించి మరీ తమ బుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. పెహల్గాం హత్యలపై పూర్తి విచారణ జరిపించాలని విశాఖ సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కోరారు. యుద్ధం వద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలకు భారత్ తలొక్కేటట్టు జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చే ప్రయత్నం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై తమకున్న అక్కసును వెళ్లగక్కుకుంటున్నాయి. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ విశాఖ విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శిని. ఈరోజు మేము సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపు మేరకి, కేంద్ర కమిటీ పిలుపు మేరకి విశాఖపట్నంలో ఏదైతే భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందో ఆ విషయాల మీద కేంద్ర కమిటీ ఏదైతే అభిప్రాయపడిందో ఆ విషయాల్ని దేశ ప్రజల దృష్టి తీసుకెళ్ళడానికి ఒక సభ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి పహల్గాం ఘటన కానీ, ఆ తర్వాత సింధూరు ఘటన కానీ, ఈ రెండు కూడా అనేక ప్రశ్నల్ని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ దానికి బదులు విజయోత్సవం సాధించామనే పేరుతోటి తిరంగ యాత్రని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి దేశంలో ప్రజలు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈనాడు ఉన్నటువంటి పాలకవర్గాలు పూనుకోవడం లేదు. కాశ్మీర్ సమస్యని ఒక పెద్ద సమస్యగా గతం నుంచి కూడా చూపిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కాశ్మీర్లో పర్యాటక ప్రాంతాల మీద ఉగ్రవాదులు దాడి చేశారనేటువంటి పేరిట ఉగ్రవాద శక్తులు ఎప్పుడు కూడా పర్యాటకులకు ఇప్పటిదాకా దాడి చేయలేదు. ఇదే మరోసారి అలాంటి దాడి జరిగింది. దానికి ఉన్నటువంటి నేపథ్యం అనేక ప్రశ్నలు ఇలా దేశంలో ఉన్నటువంటి మేధావులు కానీ, రాజకీయ పక్షాలు కానీ, అనేక రకాల పార్టీలు కానీ లేవనెత్తినప్పటికీ వాటికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. ఎందుకు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని తగ్గించేశారు? మరి ఆపరేషన్ ఖగార్ పేరుతో అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని మరొక ప్రాంతానికి ఎందుకు తరలించారు? అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు అక్కడ అటాక్ జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు? అది నిరంతరం ప్రజలు నడియాడే ప్రాంతం అయినప్పటికీ అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇంతకీ ఎవరైతే ఇక్కడికి వచ్చి దాడి చేశామని చెప్తున్నారో, పాకిస్తాన్ నుంచి వచ్చి దాడి చేశారని చెప్తున్నారో, పాకిస్తాన్కి ఇక్కడ దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంటే ఇక్కడ దాకా వాళ్ళు ఎలా రాగలిగారు? ఇదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా లేదా అనే దాన్ని చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? అదేవిధంగా దాని తర్వాత ఆ ఘటనకు సంబంధించినటువంటి దానిలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ముస్లింలని ఎంచుకొని, హిందువులు ఎంచుకొని మరి చంపారనేటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని కూడా తీసుకొచ్చారు. వాస్తవానికి ఇంతకుముందు ఎన్నడూ అలా జరగలేదు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ప్రధానమంత్రి పర్యటించాల్సిన పరిస్థితి ఉంది. ఆ పర్యటన ఎందుకు జరగలేదు? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం విషయాల మీద సమీక్ష చేసేటప్పుడు కేంద్ర హోంమంత్రి వెళ్ళి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారంతరంగాన్ని, ముఖ్యమంత్రిని పరిగణ తీసుకోకుండా ఎందుకు అక్కడ సమావేశాన్ని నిర్వహించి అక్కడ ఆదేశాలు ఇచ్చారు? మరి నేను చేసినా కూడా అక్కడ ఎందుకు వైఫల్యం జరిగిందనే విషయాల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందు వెల్లడించాలని చెప్పేసి మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి జరిగిన వాటిలో ఆపరేషన్ సింధూర్ని టేకప్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని లక్ష్యాలను ప్రకటించారు. ఆ లక్ష్యాల పట్ల మా పార్టీకి అంగీకారం లేదు. అయినా వాళ్ళు ఏదైతే లక్ష్యాలు ప్రకటించారో మేము కాశ్మీర్ని ఆక్రమిస్తామని, స్వాధీనం చేసుకుంటామని, మొత్తం టెర్రరిస్టు వాటిని ధ్వంసం చేస్తామని చెప్పేసి ప్రకటించారో, దేశంలో ఉన్న ప్రజలు, మేధావులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యుద్ధం వద్దు, యుద్ధం వలన ఇరు దేశాల ప్రజలు నష్టపోతారు, ప్రజల మీద దాడి చేయొద్దు, ఉగ్రవాదం మీద లేదా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి హత్యలకు పాల్పడారో వాళ్ళని శిక్షించడానికి పూనుకోవాలనేటువంటి ఒక వాయిస్ చెప్పినప్పుడు వాళ్ళందరినీ దేశద్రోహులుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చిత్రీకరించారు. మరి అదే సందర్భంలో మే 10వ తేదీ నాడు ట్రంప్ చెప్పినట్టునే అకస్మాత్తుగా రెండు దేశాల ఉన్న పాలకవర్గాలు ఎందుకు యుద్ధాన్ని విరమించారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనేది ఈ దేశంలో ఉన్నటువంటి పాలకవర్గాలకు ఉందని మేము భావిస్తున్నాం. వీటికి సమాధానం చెప్పకుండా ప్రజల సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద నుంచి విషయం అంతా పక్కదారి పట్టించే ఈ చర్యలు, ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఈ దాడులు జరిగినాయి. గతంలో కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఈ రకమైనటువంటి ఆ పుల్వామా ఘటన కానీ, బాలకోటిపై దాడి కానీ ఇవన్నీ కూడా వీటి మీద కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు. వాటికి ఈ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఈరోజు కూడా దీనికి సమాధానం చెప్పకుండా విజయం సాధించామని పేరుతోటి దీన్ని ప్రజలకి పక్కదారి పట్టించడంగా మేము భావిస్తున్నాం. అందుకని ఈ ప్రశ్నలన్నిటికీ ఖచ్చితంగా దేశంలో ప్రజానికి అందరూ కూడా ఈ ప్రశ్నలన్నింటినీ లేవనెత్తాలని, మరి ఈ పాలకవర్గాల నుంచి వీటిని జవాబులు రాబట్టాలని, ఆ దిశగా ప్రజలకు ఆలోచించాలని మేము మా పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.